వందనాలమ్మా, వందనాలయ్యా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? గత రాత్రికాలం అంతా కూడా దేవుడు మనందరికీ చక్కని నిద్రనిచ్చాడు. మరొక రోజు మన జీవితంలోకి అనుమతించి సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా మరొక రోజులోకి అడుగు పెట్టించిన నా తండ్రికి, దేవాతి దేవునికి హృదయపూర్వకంగా నిద్రలేచి మీరందరూ ఉన్న తండ్రికి వందనాలు తెలియపరిచారా? కృతజ్ఞతాస్తులు తెలియపరిచారా? అలా తెలియపరిచేవాళ్ళుగా మనందరం ఉండాలండి. అలా ప్రతిరోజు కూడా ఉదయకాలసిన ఆయనకి హృదయపూర్వకంగా స్తోత్రాలు తెలియజేసుకుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించే వరకు మనం ఉంటాం. దేవుని కృప కనికరం ఎల్లప్పుడూ మన చుట్టూ మన మీద ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా పాటించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఎందుకు మీకు చెబుతున్నానంటే మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు జీవించాలని, ప్రతిరోజు కూడా చాలా ఆనందంగా మీ కుటుంబ సమేతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే ప్రతిరోజు మీకు తెలియపరుస్తున్నాను. మరి నేటి రోజున ముమ్మారు దేవుని సన్నిధిలో గడిపారా? అలాగే దావీదు కీర్తన గ్రంథం నుంచి ఒక అధ్యాయం చదివారా? అలాగే రాత్రి కాలసమున సామెతల గ్రంథం నుంచి ఒక అధ్యాయం చదువుకున్నారా? కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకున్నారా? చక్కని పాట పాడుకున్నారా? ఇలా జరిగించారా? ఇలా జరిగించడం వల్ల దేవునికి మహిమ, మీ అందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి. అలా నిన్న రోజు మీరు జరిగించారని, దేవుని మాటలు విన్నారని, ఆయన మాటలు మీరు పాటిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ప్రతిరోజు కూడా అలాగే మీరు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. తలకాలు పెట్టుకోవటమో, బండిలో పెట్టుకోవటమో, సంఖలో పెట్టుకుని చర్చికి రావటమో ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఈ మాటలు మీరు గమనించండి. ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథం చదవాలి. ఆయన మాటలు మనం వినాలి. ఆ మాటలు వినటం వల్ల, ఆ మాటలు చదవటం వల్ల మన మనసు మారుద్ది, మన ఆలోచన మారుద్ది, మన ప్రవర్తన మారుద్ది, మన నడవడి మారుద్ది. ఇవన్నీ కూడా గమనించాలని, తెలుసుకోవాలని మీ అందరికీ ప్రతిరోజు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు నాకు తెలియపరిచాడు కాబట్టి అది మీకు తెలియపరుస్తున్నాను. నేను పాటిస్తూ మీకు చెప్తున్నాను. నేను పాటించకుండా మీకు చెబితే అది చాలా తప్పిదం, ఘోరమైన తప్పిదం. దేవుడు ఒప్పుకోడు. ఏదేమైనా నువ్వు పాటిస్తూ నా బిడ్డలకు చెప్పమంటాడు. నేను పాటిస్తూ, నా కుటుంబం పాటిస్తూ నీకు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా ఇలా పరిశుద్ధ లేఖనాన్ని చదవటం నేర్చుకోండి. అలాగే ఎంతోమందికి ఈ మాటల్ని తెలియపరచడం కూడా నేర్చుకోండి. దీనిలో దేవుడు ఎన్నో రకాలుగా మనతో మాట్లాడతాడు కదా, ఆ మాటల్ని ఎంతోమంది తెలియపరచాలి. అదే సువార్త ప్రకటించటం. నీ తోటి వారికి, నీ పక్క వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీతో కలిసి పనిచేసే వారికి, అందరికీ కూడా ఈ మాటలు చెప్పటం వల్ల సున్నితంగా వాళ్ళు ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మనకు తెలియదు కదా. ఏ దేవుణ్ణి ప్రేమించినా కూడా వాళ్ళ దేవుణ్ణి మనం ధిక్కరించకుండా, తిరస్కరించకుండా, వాళ్ళని అవమానపరచకుండా, అవి బొమ్మలని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. కానీ తిరస్కరించకుండా సున్నితంగా, చాలా ప్రేమగా, చక్కని మాటలు తెలియపరిచేవారుగా మనం ఉండాలి. వినగా వినగా ఏదో ఒక రోజున జీవంగల దేవుడు ఎవరో తెలుసుకునే వారికి ఉంటారు. మన మీద కోపం రాదు, మన మీద ఆవేశం రాదు, మన మీద ద్వేషం రాదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అలా, నా దేవుడు ఎలా, నీ దేవుడు మంచివాడు కాదు, నీ దేవుడికి ఏం తెలియదు, వాడు బొమ్మ, అది ఇదని చెప్తే ఎదురు మనిషి కోపం వస్తుంది. ఎందుకంటే ఇవాళ తరతరాలుగా ఆ బొమ్మల్నే పూజిస్తున్నారు కాబట్టి. నా తండ్రి అలాగే పూజించాడు, నా ముత్తాత అలాగే పూజాడు, నేను అలాగే పూజిస్తాను, నీకేం తెలుసు అని ఎదురించి మాట్లాడేవారిగా ఉంటారు. మన యందు కోపం కలిగి ఉంటారు. అలా చేయబాకండి. సున్నితంగా దేవుని గురించి వివరించడం నేర్చుకోండి. అప్పుడు వాళ్ళు తెలుసుకునే వారికి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించి ఈ విధంగా మీరు
ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి. నా మాటలు అందరికీ తెలియపరచండి. నిజ దేవుడు ఎవరో, జీవముల తండ్రి ఎవరో నా బిడ్డలతో పాటు మీరు కూడా పంచుకోండి. ఎందుకంటే మీకు తెలియపరచాను కదా, అలాగే మీరు కూడా ఎంతోమందికి తెలియపరచండి. విన్నోళ్ళు, ఆ మాటలు విని అంగీకరించిన వాళ్ళు అదృష్టవంతులు, వినోళ్ళు దురదృష్టవంతులే. రేపొద్దున తీర్పులోకి వచ్చినప్పుడు నేనే చెప్తాను, ఆనాడు నా బిడ్డ నీకు చెప్పాడు కదా, జీవంగల తండ్రి ప్రభు మన తండ్రి యేసయ్య అని చెప్పాడు కదా, మరి నువ్వు విన్నావా? నాకెవరు చెప్పలేదంటావే? ఇదిగో సాక్ష్యం. రేపొద్దున నన్ను సాక్ష్యం నిలబెడతాడు అక్కడ. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఉదయకాల సమన నిద్ర లేపాడు. దేవుని స్తుతించుకునే భాగ్యాన్ని, ఆరాధించుకునే భాగ్యాన్ని, ప్రార్థించుకునే భాగ్యాన్ని, ఆయన మహిమపరిచే భాగ్యాన్ని, ఆయన ఘనపరిచే భాగ్యాన్ని మనసారా నాకు, నా కుటుంబానికి ఇచ్చాడు. నానా, ఈ రోజున ఒక చక్కని మాట తెలియపరచయ్యా. ఆ మాటను బట్టి ఈ దినమంతా కూడా నేను స్తుతించుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, మహిపరిచే భాగ్యాన్ని, మనసారా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, నీతో సహవాసించే భాగ్యాన్ని, నీ మాటలు వినే భాగ్యాన్ని, నీ పాటలు వినే భాగ్యాన్ని మా కుటుంబానికి అనుగ్రహించాయా. అలాగే ఈ మాటల్ని ఎంతోమంది బిడ్డలకి తెలియపరిచే భాగ్యాన్ని కూడా ఈ ప్రభ. ఎందుకంటే ఆ బిడ్డలు కూడా ఈ మాటలు తెలుసుకొని చదువుకొని విని నీలాగా ఆ బిడ్డలు కూడా ప్రతిరోజు కూడా ఆ మాటలు వింటూ సంతోషంగా ఆనందంగా గడిపే రోజుగా వాళ్ళు ఉండాలని, సంతోషంగా ఆనందంగా జీవించే బిడ్డలుగా ఉండాలని, ఆ ప్రకారం మీ బిడ్డలందరికీ ఓ చక్కని మాట తెలియపరిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని దేవుని వేడుకున్నాను. దేవుడు అలాగే అనుగ్రహించాడు. ఇలా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు, కనికరం చూపించాడు. నేను ఎవరినండి మీకు చెప్పటానికి? నాకే అర్హత ఉందండి? ఏ అర్హత లేదు, ఏ అర్హత లేదు. కానీ దేవుడిచ్చాడు అర్హత, దేవునిచ్చాడు ఆ పని, నాకు బాధ్యత పెట్టాడు. ఇదిగో నా మాటలు నా బిడ్డలకు తెలియపరచు. నా బిడ్డలకు తెలియపరచడం వల్ల 100 మందిలో కనీసం 10 మంది అన్నా తెలుసుకుని నా రాజ్యానికి వారసులు అవుతారు అని నాకు ఒక భారం పెట్టాడు. ఆ భారాన్ని మోస్తూ ప్రతిరోజు ఉదయకాల సమన, మధ్యాహ్న కాల సమన, రాత్రి కాల సమన మీ అందరి గురించి ప్రార్థనా విజ్ఞాపన దేవుని సన్నిధిలో చేస్తానండి. అది నా బాధ్యత, నాకు అప్పచెప్పిన బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడానికి కూడా నాకు సమయాన్ని, సందర్భాన్ని ఇస్తున్నాడు దేవుడు. శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరికి కొరకు బాధ్యత అప్పచెప్తాడు. ఈ లోకంలో బాధ్యతలేమో వేరేగా ఉంటాయి, ఆయన దగ్గర ఉన్న బాధ్యత ఏమో చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. నన్ను నేను కాపాడుకుంటూ ఎంతోమందిని కాపాడే భాగ్యం నాకు ఇచ్చాడు. ఆ విధంగా ఆయన చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటించే భాగ్యం నా తండ్రి నాకు ఇచ్చినందుకు మరొకసారి ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. నాన్న, ఈ సమయంలో సామెతల గ్రంథం నుండి దేవుడు ఓ చక్కని మాటలు, 2 మాటలు తెలియపరిచాడు. మీ అందరికీ పంచుకుంటాను. 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. నేనే చదివి వినిపిస్తాను, శ్రద్ధగా ఈ మాటలు వినండి. యెహోవాయందు భయభక్తులు కలిగినుట చెడుతనమును అసహించుకున్నటయే. చూసారా, దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటావట. వాళ్ళు ఉన్నారా? వాళ్ళ లోకంలో బిడ్డలు ఉన్నారా అమ్మ? చెడుతనం అసహించుకునే వాళ్ళు ఉన్నారా? చెడుతనాన్ని ప్రేమిస్తున్నారు, చెడుతనాన్ని స్వీకరిస్తున్నారు. మన హృదయం, మన శరీరం అంతా కూడా ఆ చెడుతనంతో నిండిపోయి ఉంది. పక్కలు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నాం. ఎవరు చెడగొట్టేవారుగా ఉన్నారు తప్ప బాగు చేసేవారుగా లేరు. కుటుంబాన్ని చెల్లాచెరు చేసేవారుగా ఉన్నారు తప్ప కుటుంబాన్ని కట్టేవారుగా లేరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనమును అసహించుకుంటారు. మరి అసహించుకునే తల్లిగా, తండ్రిగా, బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే మీరందరూ నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంత చక్కని మాట తెలియపచ్చాడు ఉదయకాలసిన. అదే
దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాగు చేసే మాటలు చెబుతాడు, మనల్ని కాపాడే మాటలు చెబుతాడు, మనల్ని రక్షించే మాటలు చెబుతాడు. అందుకే దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. అందుకే దేవుని ఆలయానికి రమ్మంటున్నాడు. మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని నాలో నీ హృదయంలో నింపుకొని నా దగ్గరికి రా, నీకు చక్కని మాటలు చెబుతాను, నీ చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నీ జీవితాన్ని బాగు చేస్తాను, ఈలోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని పొందే భాగ్యాన్ని నీకు ఇస్తాను, నా దగ్గరికి రా అంటున్నాడు దేవుడు. చూడండి రెండో మాట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇదిగో నా తండ్రిని భయభక్తులతో ఉంటే ఇవేమీ కూడా నీలో ఉండవు నాన్న అంటున్నాడు. ఏంటది? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైనవి మాటలు నాకు అసహ్యములు. ఇవన్నీ మనలో ఉన్నాయండి, ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకాన్ని పరిపాలిస్తుంది ఎవడో తెలిసినప్పుడు సాతానుడు, దురాత్మ, వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఉండబట్టే కదా దేవుడు అక్కడ తంతి నిలబడ్డాడు. దేవుడు తెలియదా? వాడు పెద్ద పన్నాగం పన్నాడు అక్కడ. నేను గిటార్ వాయిస్తేనే ఆయన సంతోషపడుతున్నాడు కదా, నేను వాయించకపోతే సంతోషపడ్డాడు కదా. కాబట్టి నేను కూడా ఆయనతో సమానునే. నన్ను ఏమంటారు? అహంకారం కాదా, గర్వం కాదా? అదే దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మనము పనిచేస్తూ కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఏమంటావు నువ్వు? నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను పోషిస్తున్నాను, నేను కాపాడుతున్నాను, నేను చేశాను ఇదంతా. దాన్ని ఏమంటారండి? గర్వమేగా, అహంకారమేదా? అసలు నువ్వెవరు? నువ్వెవరు? ఆ జ్ఞానం ఎవరిది? ఆ తెలివితేటలు ఎవరివి? ఆ బలం ఎవరిచ్చారు? ఆ యొక్క శక్తిని ఎవరిచ్చారు? ఈ పని చేయటానికి నీకెవరు ఆ బాధ్యతలు అప్పచెప్పారు? ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నా తండ్రి. ఆయన అప్పచెప్పాడు. కాబట్టి నేను ఆస్తిపరుణ్ణి, నేను గొప్ప స్థితిమంతుణ్ణి, నాకు చక్కటి ఉద్యోగం ఉంది, హోదా ఉంది, నేను ఏదైనా చేయగలను. ఏమీ చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు అంతే, ఏమి చేయలేవు. ఎదర మనిషిని సులకనంగా చూస్తున్నావు, ఎదర మనిషిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడటం వల్ల నీకు చాలా ప్రమాదం పొంచి ఉంది. అవును, దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు ఆడి బిడ్డవే, ఆయన బిడ్డవే, వాడు కూడా ఆయన బిడ్డే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా బిడ్డని ఎవరైతే అవమానపరుస్తారో ఆ బిడ్డ తరపు నేను నీతో వాదన చేస్తాను. నువ్వు అంటావుగా, తల్లి తండ్రిగా నీకు 2 బిడ్డలు పుడితే నీ బిడ్డలు గొడవాడుకుంటుంటే ఏం చెప్తావు? అయ్యా, మీరిద్దరు నా బిడ్డలరా, అన్నదమ్ముల్లాగా బతకాలరా, తప్పు నాన్న, అటు కొట్టుకోకూడదురా, మీరు కొట్టుకుంటారేంటిరా, తప్పమ్మా అని మొదలుచే తల్లిగా తండ్రిగా ఉంటారు కదా. అదే దేవుడు చెప్తున్నాడు. మనలో మనం కొట్టుకునంటే దేవుడు ఊరుకుంటాడా? ఎవరైతే బలహీనుడో ఆ బలహీనుడు వైపు ఉంటాడు దేవుడు. నీతో వాదనాడతాడు, వేచి మాడతాడు. అవసరమైతే నీకు శిక్ష కూడా వేస్తాడు. తప్పదు. అయిపోతే నువ్వు మారవు కదా, అయిపోతే నువ్వు బాగుపడవు, అయిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే దేవుడి విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు. నా బిడ్డలకి ఈ విషయాలు తెలియవు. నా బిడ్డలకు తెలియపరిస్తే వాళ్ళు మనసు మార్చుకుంటారు, వాళ్ళ ఆలోచన మార్చుకుంటారు, వాళ్ళ ప్రవర్తన మార్చుకుని నా యందు భయభక్తులు జీవిస్తూ భయభక్తి జీవిస్తూ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు మాట్లాడకుండా ఉంటారు అని దేవుడు కోరుకుంటున్నాడని ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, 14వ వచనం చెప్తాను. ఆలోచన చెప్పుట లెసైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రము నాదే. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. ఎవరి వల్ల కారండి, ఎవరు చెప్పలేరు. అట్లా ఎవరు చెబుతారు? నువ్వు ఆ పని చేయి, చెడగొట్టేవాళ్ళే తప్ప మరే నువ్వు బాగుపడరా, నీలోని అహంకారాన్ని తీసేసుకోరా, నీలోని గర్వాన్ని తీసేసుకోరా, నీలోని దుర్మార్గతను తొలగించుకోరా, మంచిగా ఉండరా అని చెప్పే ఓడి లోకంలో ఉన్నారా అండి? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. అక్కడ జ్ఞానం ఇచ్చింది నేనే, నీకు తెలుసా? కాబట్టి నా బిడ్డలు చక్కగా ఉండాలి,
అని లెసైన మాటలు ఆలోచన చెప్పి నా వశమున జ్ఞానాధారం నేనే అంటున్నాడు. పరాక్రమము నాదే, నా వల్ల రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. ఈ లోకంలో ఎవరికి అధికారం ఇచ్చినా కూడా అది ఆయన ఇవ్వాల్సిందేనండి. సొంతంగా కోరుకునే అధికారం ఎవరికి లేదు ఈ రోజున. ఎందుకంటే మనం అందరం ఆయన స్వాధీనంలో ఉన్నాం, మనం అందరము ఆయన ఆధీనంలో ఉన్నాం. ఆయన ఇస్తేనే అధికారం వస్తుంది. చూసావా, నేను చదువుకున్నాను, చక్కగా పాస్ అయ్యాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను, నేను ఉద్యోగాన్ని సంపాదించాను, నేను మంచి పని నేర్చుకున్నాను, నేను ఫలానా దాన్ని కనిపెట్టాను, ఇదంతా నా గొప్పతనం అనుకున్నావు అనుకో, దేవుణ్ణి అవుతాడండి. అనిపించాడా? ఇవన్నీ నేను ఇచ్చానురా, ఆ జ్ఞానం నాదిరా, ఆ జ్ఞానం నాది, నేను ఇచ్చానమ్మా నీకు, అన్నీ సమకూర్చి నీకు ఒక బాధ్యత అప్పచెప్పాను రా, కాబట్టి ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. నేను ఒక నాయకుడిగా ఎన్నుకున్నానా, చక్కగా పరిపాలించు, నిరుపేద కుటుంబాలకి సాయం చేయరా, మేలు చేయి, ఇంకా నేను ఆస్వాదిస్తాను, ఇంకా నేను పై స్థానంలో నిలబెడతాను రా అంటున్నాడు. ఒక్క అవకాశం వస్తే ఇంకేముంది, ఇంతకన్నా అవకాశం మరొకటి లేదు అని ఎన్నో రకాలుగా హింసిస్తూ, బాధ పెడుతూ, దోచుకుంటూ, దాచుకుంటూ జీవిస్తున్న రాజకీయ నాయకులు, అధికారులు, చట్టాలు, న్యాయస్థానాలు కోకొలలుగా ఉన్నారండి. ఒక చిన్న ఉద్యోగం జరిగితే ఆ ఉద్యోగాన్ని బట్టి ఎంతోమందిని హేళన చేసే వరకు ఉన్నారు, బాధ పెట్టే వరకు ఉన్నారు, అవమానపరిచే వరకు ఉన్నారు. తప్పండి, అలా ఉండకూడదు. దేవుడు ఒక్కొక్కరికి బాధ్యత అప్పచెప్తాడు. ఆ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ ఎదురువారికి మేలు చేసేవారిగా, ఎదురువారికి ఉపకారం చేసేవారిగా, ఎదురువారికి సహాయం చేసేవారిగా ఉండాలి. అంతే తప్ప దాన్ని చూసి గర్వపడేవారిగా ఉండకూడదు, దాన్ని చూసి గొప్పవారిగా ఉండకూడదు. అది గమనించాలని మీ అందరికీ కూడా దేవాతి దేవుడు నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది గమనించండి. ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోండి, అలా పాటించడానికి జాగ్రత్త పడండి. చూడండి, నా వల్ల రాజులు ఏలుదురు, 15వ వచనం, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. సరే, నా వల్ల అధిపతులను, లోకంలోని గొల్లైన న్యాయాధిపతులను ప్రభుత్వము చేయుదురు. అన్నీ నేనే సమకూరుస్తున్నాను. మీ అందరూ బాగుండాలి, మీ అందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలని అందరినీ సమకూర్చి వాళ్ళని చేతులకు అప్పచెబుతున్నాను. అరే, నా బిడ్డలను చక్కగా పరిపాలించండి, నా బిడ్డలు చక్కగా న్యాయం చేయండి నా బిడ్డలకి అని ఒక్కొక్కరికి బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతను గుర్తెరిగి మన అందరం కూడా సంతోషంగా, ఆనందంగా ఆయన అప్పచెప్పిన బాధ్యతను గుర్తెరిగి అలా పాటించే వరకు మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా విలువైన మాటలు దేవుడు ఉదయ కాలస్తున్న మనందరి హృదయానికి తెలియపరిచాడు. ఇవన్నీ మాకు తెలియదా అంటారేమో, తెలుసు అని పాటించరు. తెలియదా? అందరికీ తెలుసు. ఇది తప్పు అని తెలియదా? తెలుసు, అయినా కూడా తప్పు చేస్తూనే ఉన్నావు. దానికి కారణం పాపని లోకంలో ఉన్నావు. తప్పు నీది కాదు, పాపని లోకంలో ఉన్నావు. ఆ లోకంలో పాపని లోకంతో సహవాసం చేస్తే ఇది తప్పు, ఇది ఒప్పు అని నువ్వు గుర్తించలేవు. కళ్ళు మూసుకెళ్ళిపోతావు, కళ్ళు మూసేస్తాడు. అందుకనే దేవుడు కళ్ళు తెరిపిస్తున్నాడు ఉదయ కాలశంగా. నానా, ఇదిగో ఈ మాటల హృదయంలో భద్రపరచుకో, ఆ ప్రకారం జీవించు. నా ఆశీస్సులు, నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నువ్వు పొందుకుంటావురా, ఇంకా దీన్ని అభివృద్ధి చెందుతావు అని ఈ మాటలు మనకు తెలియపరిచాడు. ఈ మాటలన్నీ కూడా శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం మీరందరూ కూడా జీవించేవారు ఉండాలని. ఎవరైతే ఈ మాటలు విన్నారో, ఒక భార్యగా నువ్వు విన్నావా, ఒక భర్తగా నువ్వు విన్నావా, ఒక బిడ్డగా నువ్వు విన్నావా, తోటి వారికి చెప్పేవారిగా ఉండు, తోటి వారిని ప్రేమించేవారు ఉండు, తోటి వారికి సహాయం చేసేవారు ఉండు, తోటి వారికి మేలు చేసేవారు ఉండు, తోటి వారికి ఉపకారం చేసేవారు ఉండు. దేన్ని ఆశించొద్దు. దేవన్నా ఆశించావో, ఆశించి మేలు చేసావో అది నీకు ఉపయోగపడదు, అది నీ బిడ్డలకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి ఉపయోగపడదు. ఏమీ ఆశించకుండా సహాయం చేసి చూడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ కన్న తండ్రి నీకు సహాయం చేస్తాడు, మరింతగా ఆస్వాదిస్తాడు. నువ్వు గుప్పిళ్ళు విప్పటం నేర్చుకో, గుప్పిళ్ళు నింపుతాడు ఆయన చెబుతున్నాడు. రేయ్, నేను దీవించాను, ఆస్వాదించాను, నీకు చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాను,
నీకు ఎండకలుగా మేలు చేశాను. ఎదురువారికి సహాయం చేయటం నేర్చుకో. ఎదురువారికి ఉపకారం చేయటం నేర్చుకోరా, నేను నీకు మరింత సహాయం చేస్తాను. గుప్పిళ్ళు ఇప్పటం నేర్చుకో. గుప్పిళ్ళు నింపుతాను రా పిచ్చోడా అంటున్నాడు. నువ్వు గుప్పిళ్ళు ఇప్పలేదనుకో, అది ఖాళీ ఉండదు కదా నీకు, నేను మళ్ళా నింపటానికి. కాబట్టి గుప్పిళ్ళు ఇప్పటం నేర్చుకో. మరింతగా నీకు సహాయం చేసి నిన్ను ఇంకా గొప్పవాడిని చేస్తాను. ఎందుకో తెలుసా, నా బిడ్డ గుప్పిళ్ళు నింపుతున్నాడు. ఇంకా 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 నా బిడ్డ గుప్పిళ్ళు నింపితే ఇంకా ఇంకా నా బిడ్డకు సాయం చేస్తాడు. ఇంకా ఇంకా నా బిడ్డలు ఎంతోమంది సంతోషపడతారని ఆయన కోరుకుంటున్నాడు. అలా చేద్దామా? అలా పాటిద్దామా? అలా దేవుని మాటలు విని ఆ ప్రకారం జీవిద్దామా? మీరందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా ఉదయకాల శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలా ఉండాలని. ఓకేనా? ప్రార్థన చేయనా? తల వంచండి. ఎక్కడ ఉన్నా కూడా తలలు వంచండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా రాధనకి ఎగురువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం నడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా ఆచరించుకుంటున్నానయ్యా. దేవా, ఉదయకాల సమన నీ బిడ్డలతో ఇలా నీ చక్కని మాటలు వినిపించే భాగ్యాన్ని నీ కుమారుడికి అనుగ్రహించావు నాన్న. విన్న ప్రతి బిడ్డ కూడా ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, అటువంటి మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ దినమంతా కూడా సంతోషంగా, ఆనందంగా గడిపే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఈ దినమంతా కూడా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నా తండ్రి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు, ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలని అనే ఆలోచన నీ బిడ్డలో రావాలని యేసుక్రీస్తు నేను కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ దినమంతా కూడా నా తండ్రి సన్నిధిలో గడపాలి, నా తండ్రి మాటలు వినాలి, నా తండ్రి చెప్పిన నేను చేయాలి, ఆ మాటలని పాటించాలి, నా కుటుంబ సమేతంగా ప్రతిరోజు కూడా ముమ్మారు దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆలోచన నీ బిడ్డలకు కలిగించమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ప్రతిరోజు నీ వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకుంటూ, ముమ్మారు నీ వాక్యాన్ని చదువుకుంటూ, ఉదయకాల సమన కీర్తనలు, సాయంకాల సమన సామెతలు, మధ్యాహ్న కాల సమన ప్రతిరోజు నీ బైబిల్ ఒక అధ్యాయం చదువుకునే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, అటువంటి మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ, నీ బిడ్డల కుటుంబం చుట్టూ నీ అగ్నికంచి నాటు దేవదూతలను కాపలా పెట్టయ్యా. దురాత్మకు చోటు లేకుండా, సైతాను తావు లేకుండా యేసుక్రీస్తులో దురాత్మను బంధిస్తున్నాను తండ్రి, బంధిస్తున్నానయ్యా. ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా నీ బిడ్డకి నీ సహాయం అందించమని, నీ ఆశీస్సుతో, నీ ఆశీర్వాదంతో, దీవెలతో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నింపమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఏ కుటుంబం ఏ అక్కర్లో ఉందో, ఏ కుటుంబం ఏ సమస్యల్లో ఉందో, ఏ కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కుటుంబం ఎలాంటి వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అయ్యా వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల తెచ్చామని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎవరైతే వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్ పాలైనారో నీ కృపతో, కనికరంతో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ గాయపడిన సత్వాలు ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. ఏ అక్కర్లో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి అక్కర గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఈ దినమంతా కూడా అయ్యా నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలు పొందుతూ సంతోషంగా, ఆనందంగా నువ్వు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేరుస్తూ నీకు అనుకూలంగా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలో నేను పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవాతి దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. చక్కటి మార్కులు మీ అందరి ఉన్న తండ్రి నడిపించును గాక, కాపాడి రక్షించును గాక. మిమ్మల్ని అందరినీ కూడా పరలోక రాజ్యాన్ని నా తండ్రి వారసులుగా చేయను గాక. ఆమేన్, ఆమేన్.
విన్నారా ప్రేమ దేవుని బిడ్డలారా? చక్కని మాటలు విన్నారు, విలువైన మాటలు దేవుడు తెలియపరిచాడు. ఈ మాటలు తేలిగ్గా తీసుకోవద్దు. దయచేసి ఏదో ఈ బిడ్డ చెబుతున్నాళ్లే అని అనుకోవద్దు. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ లేఖల నుంచి తెలుసుకుని దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన తెలివితేటలను బట్టి ఇవన్నీ కూడా మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మీతో పంచుకున్నాను, మీ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇవన్నీ కూడా భద్రపరుచుకుని ఆ ప్రకారం మీలో ఎలాంటి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసుకుని ఇలా నేను బ్రతకాలి, ఇలా నేను జీవించాలి, ఇలా నేను సహాయం చేయాలి, ఇలా నేను మేలు చేయాలి, అప్పుడు నా తండ్రి సంతోషపడతాడు, ఆనందపడతాడు. నా తండ్రి సంతోషపడితే నన్ను ఇంకా సంతోషపెడతాడు అనే ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలా చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇదిగో ఈ రోజున దేవుని సన్నిధి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. దానివల్ల ఎంతోమంది బిడ్డలు ఈ మాటలు రీచ్ అవుతారు, తెలుసుకుంటారు. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను, లైక్ కొట్టమని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ఈ మాటలు ఎంతోమంది పంపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విని విడిచిపెట్టబాకండి, విని హృదయంలో భద్రపరచుకోండి, విని ఎంతోమందికి చెప్పేవారిగా, ఎంతోమందికి ఈ మాటలు పంపించేవారిగా ఉండాలని, కుటుంబ సమేతంగా దేవునిలో గడిపేవారికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు మీ అందరి చేతుల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.